పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలోని కార్మికులు అభివృద్ధి ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచెల్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమస్కారం రమ్మా. నీ పేరేంటమ్మా? కూర్చో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేము మా ఇంటికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం ఈవెంట్ టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్. నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది దాన్ని పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. ఈ అమ్మాయికి ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్ గా అగ్రికల్చర్ ఫార్ లేదు సార్. తక్కువ మంది ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన సార్. ఎస్టీ మేజర్ గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది కొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏజ్ ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ అది పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతున్నారు. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది చేయలేవా పనులు? నేను ఈరోజు నారంపేటకు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ